నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి. నేను మెడి9 హాస్పిటల్లో పనిచేస్తున్నాను. మెడి9 అనేది ఒక ప్రకృతి సహజమైన వైద్యంతో వ్యాధి తగ్గించడానికి ప్రారంభించబడిన సంస్థ ఇది. సో మెడి9 అంటే ఎం అంటే మెడిసిన్, ఈ అంటే ఎక్సర్సైజ్, డి అంటే డైట్, ఆహారం ద్వారా అని అర్థం. ఈ ఐ అంటే ఇమ్యూనిటీ లెవెల్ పెంచడం, రోగ నిరోధక శక్తి పెంచి వ్యాధి నయం చేయడం. సో ఇదంతా కూడా ప్రకృతి సిద్ధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల నో సైడ్ ఎఫెక్ట్స్, తర్వాత 100% ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. రెండోది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. దానికి నో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఇచ్చేది ప్రకృతి సిద్ధమైన మందులు, ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఎటువంటి వ్యాధులు కూడా మనకు వచ్చే అవకాశం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇంకోటి, ఒక నమ్మకంతో వాడుకోవాల్సిన మందు ఇది. చాలామంది ఇప్పుడు అన్ని మందులు వాడిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు, తగ్గక ఇంకా మంచి మందులు వాడి ఇక్కడ వ్యాధి నయం చేయబడుతుంది. సో ఇక్కడ నమ్మకమైన సంస్థగా మీరు భావించి మీరు మెడి9 వచ్చి మీ వ్యాధిని నయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెడి9లో మనము ఒక ట్రీట్మెంటే కాకుండా థెరపీ ద్వారా కూడా మీకు నయం చేయడం జరుగుతుంది. అవసరమైన పేషెంట్లకు డాక్టర్ అడ్వైస్ ద్వారా మీకు థెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా కూడా మీకు తొందరగా వ్యాధి తగ్గే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే పైల్స్ గురించి చెప్పుకోవచ్చు. పైల్స్ ఎవరిలో వస్తుంది, ఎక్కువ ఏ ఏ సందర్భాల్లో వస్తుంది, అసలు పైల్స్ అంటే ఏంటి, ఏ విధమైన ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనేది మీకు చెప్తాను. సో పైల్స్ అనేది రక్తనాళాలు వాపు రావడం వల్ల వచ్చే సమస్య. ఇది ఎక్కువగా మోషన్స్ పోయేటప్పుడు ఎక్కువగా నొప్పి పెట్టడము, బ్లడ్ పడడము జరుగుతుంటుంది. దీంట్లో రకరకాల టైప్స్ ఉన్నాయన్నమాట. పైల్స్ అనేవి కొన్ని బ్లైండ్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్. బ్లైండ్ పైల్స్ అంటే ఎక్స్టర్నల్ పైల్స్. ఎక్స్టర్నల్గా ఉండడం వల్ల మనకు కూర్చోడానికి కాస్త కన్వీనియంట్గా ఉండకపోవచ్చు, ఒక్కోసారి పెయిన్ ఉంటుంది, తర్వాత ఇచ్చింగ్ ఉంటుంది, అప్పుడప్పుడు ఇచ్చింగ్ పెట్టడం జరుగుతుంది. దీన్ని మనం బ్లైండ్ పైల్స్గా చూడవచ్చు. ఇంకా బ్లీడింగ్ పైల్స్ అంటే అవి లోపల ఉంటాయి, ఒకసారి మోషన్ పోయేటప్పుడు బయటికి రావడం జరుగుతుంది, బ్లడ్ ఆ ఫోర్స్కు బ్లడ్ పడడం జరుగుతుంటుంది. దీన్ని బ్లీడింగ్ పైల్స్ అని అంటాం. సో ఈ పైల్స్ అనేవి జనరల్గా ఎందుకు వస్తాయి అని మనం తెలుసుకోవాలనుకుంటే, ఎక్కువ ఒబీస్ పేషెంట్స్, లావు ఎక్కువ ఉండడం వలన అటువంటి పేషెంట్స్లో వస్తుంది. తర్వాత ఎక్కువ సిట్టింగ్ జాబ్, ఎక్కువ కూర్చొని గంటలు కూర్చోవడం వల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనం తీసుకున్న ఆహారం, కొంతమంది శరీరం వేడి తత్వం ఉంటుంది, వాళ్ళు కొంచెం ఏమైనా వేడి వస్తువులు తీసుకున్నా వెంటనే బ్లడ్ పడుతుంది. ముఖ్యంగా చికెన్, మటన్, నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు, మసాలా ఫుడ్ తీసుకున్నప్పుడు ఇవి కొంచెం బయటపడే అవకాశాలు ఎక్కువ. దీని ద్వారా మీరు లైఫ్ స్టైల్ మార్చుకోవడము, అంటే ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్, ఇంకా చక్కగా నిద్రపోవడం, నిద్ర లేని వల్ల కూడా వేడి పెరిగే అవకాశం చాలామందిలో గమనించవచ్చు. సో అటువంటి వాళ్ళు వెంటనే అనుభవం ఉన్న డాక్టర్ని సంప్రదించి మీరు ఈ చికిత్స తీసుకోవడం వల్ల మీకు ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే పైల్స్ అనేటివి కండరాలు, ముఖ్యంగా రక్తనాళాలు ఉబ్బడం వల్ల వస్తుందని మనం చెప్పుకున్నాం. రక్తనాళాలు ఎందుకు ఉబ్బుతుంటాయి అంటే బ్లడ్ సప్లై కింద నుంచి పైకి పోవాలి, హార్ట్కి పోవాలి కాబట్టి ఆ పంపింగ్లో లోడ్ ఎక్కువైనప్పుడు రివర్స్ వస్తుంటుంది. అట్లా రివర్స్ వచ్చినప్పుడు కూర్చొని కదలకుండా ఉండడం వల్ల ఆ ప్రెషర్ అంతా కూడా రక్తనాళాల మీద పడుతుంది. అలాంటప్పుడు ఉబ్బడం జరుగుతుంటుంది. ఆ రక్తనాళాలు ఉబ్బటాన్ని మనం పైల్స్ అని చెప్పుకుంటాం. సో పూర్వం ఇంతకుముందు రక్తనాళాలకు ఇది సర్జరీ చేసేవాళ్ళు. సర్జరీ చేయడం అనేది ఓన్లీ టెంపరీ రిలీఫ్ ఉంటుంది, కానీ మళ్ళీ రాదు అని చెప్పలేరు వాళ్ళు. ఇప్పుడు కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు, కానీ అది తప్పు. మనం ఇప్పుడు చాలామంది ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వచ్చేసినాయి, ముఖ్యంగా అంటే హోమియోపతి, ఆయుర్వేద ఇలాంటివి చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలా సింపుల్ మెథడ్ అంటే హోమియోపతిలో మనం యూజ్ చేసుకోవచ్చు. హోమియో మందులు వాడడం వల్ల మీకు ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. ఇంకోటి, మీలో రోగ నిరోధశక్తి పెరగడం వల్ల రక్తనాళాలు కూడా ఉబ్బడం తగ్గిపోయి దాని పని చేసుకుపోతుంటుంది. దానివల్ల మనకు రక్తనాళాలు ఉబ్బడం సమస్య రాదు, కాబట్టి పైల్స్ కూడా వచ్చే అవకాశం ఉండదు. ప్రతి వాళ్ళు కూడా మీరు తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఉండే విధంగా తీసుకోండి. ఫైబర్ ఉండడం వల్ల ఫ్రీ మోషన్ అవుతుంది. ఒక్కోసారి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వల్ల కూడా వేడి పెరుగుతుంది శరీరంలో. సో అటువంటి వాళ్ళకు పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు 50% మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే డైట్ మీరే తీసుకుంటారు కాబట్టి అది మీరు ప్రాపర్గా తీసుకోవాలి, నిద్ర చక్కగా పోవాలి, ఫ్రీ మోషన్ అయ్యే విధంగా మీరు చూసుకోవాలి. ఈ 3 మీరు జాగ్రత్తలు తీసుకుంటే పైల్స్ వచ్చే అవకాశం 50% తగ్గిపోతుంది. కానీ ఇంకా వస్తుంది ప్రాబ్లం అంటే మీరు డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించండి. ముఖ్యంగా హోమియోపతి మందులు వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని మనం ముందే చెప్పుకున్నాం. ఈ రక్తనాళాలు ఉబ్బడం అనే సమస్య తగ్గిపోవడం వల్ల మనకు
బ్లడ్ పడడం కానీ తర్వాత ఫ్రీ మోషన్ కాకపోవడం కానీ జరగకుండా ఉంటుంది. సో న్యాచురల్గా మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయబడతాయి అన్నమాట. సర్జరీ అనేది ఓన్లీ 4th స్టేజ్. జనరల్గా పైల్స్లో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1లో వచ్చేసి మీకు పైల్ ఉంటుంది కానీ బయటకు రాదనమాట, అది లోపల. దాన్ని మనం గ్రేడ్ 1గా తీసుకుంటాం. గ్రేడ్ 2లో పైల్ బయటకు వస్తుంది మోషన్తో పాటు, కానీ దానికైతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. దాన్ని 2nd స్టేజ్గా తీసుకుంటాం మనం. 3rd స్టేజ్లో మనం మోషన్తో పాటు బయటకు వస్తుంది పైల్ అనేది, కానీ మన చేతితో దొబ్బితేనే లోపలికి పోతుంది. దాన్ని మనం స్టేజ్ 3గా మనం తీసుకుంటాం. స్టేజ్ 3లో జనరల్గా బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. సో స్టేజ్ 4 వచ్చేసి లోపలికి దొబ్బాలన్నా కూడా ఛాన్స్ ఉండదు అనమాట. అంత ప్రొలాప్స్ రెక్టమ్గా మొత్తం బయటకు వచ్చేస్తుంది. అటువంటి టైంలో ఓన్లీ సర్జరీ ఒకటే ఆప్షన్. సో అలాంటి సందర్భంలో మనం ఆ స్టేజ్కి రాకుండా మన మందుల ద్వారా, అంటే మీరు ఫస్ట్ స్టేజ్ వచ్చినప్పుడే మీరు జాగ్రత్త పడాలి. 2nd స్టేజ్ వచ్చినప్పుడు కూడా మనం హోమియో మందుల ద్వారా కంట్రోల్ చేయొచ్చు. 3rd స్టేజ్ బై హార్ట్, అంటే కొంత టైం తీసుకొని మీకు రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంటుంది. 4th స్టేజ్లో మాత్రం ఎవరేం చేయలేరు, అది లాస్ట్లో సర్జికల్గానే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ని స్టేజెస్ మీకు చెప్పినప్పుడు మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ స్టేజ్లోనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తొందరగా రిలీఫ్ తెచ్చుకోగలుగుతారు మీరు. ఇంకొకటి ఏమంటే, దీంతోపాటు మనం ఈ సబ్జెక్ట్లో చెప్పుకోవాల్సింది ఫిషర్స్ అండ్ ఫిస్టులా. ఫిషర్ అంటే ఏంటి, ఫిస్టులా అంటే ఏంటి, మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫిషర్ అంటే యానస్ చుట్టూగా క్రాక్స్ రావడం, ఇట్లా వలయాకారంలో మజిల్ ఉండడం వల్ల క్రాక్స్ అక్కడక్కడ మన రేస్ టైప్లో వస్తుంటుంది అనమాట. అవన్నీ కూడా విచ్చుకొని పోయి మోషన్ ఫ్రీ కానప్పుడు అది ఇంకా ప్రెషర్కు ఇంకా విచ్చుకొని పోయి మీకు రేస్ టైప్లో వస్తుంటుంది అనమాట. అవన్నీ కూడా విచ్చుకొని పోయి మోషన్ ఫ్రీ కానప్పుడు అది ఇంకా ప్రెషర్కు ఇంకా విచ్చుకొని పోయి మీకు బ్లీడింగ్ రావడము ఇట్లా జరుగుతుంటుంది. దీన్ని మనం ఫిస్టులా అంటాం. దీనికి అవసరమైతే సూచర్స్ వేయాల్సి ఉంటుంది మరి ఫైనల్ స్టేజ్లో. స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనం హోమియో మందుల ద్వారా తగ్గించవచ్చు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఫిస్టులా. ఫిస్టులా అంటే ఇది ఒక క్యావిటీ, అంటే ఒక రంధ్రం, పైప్ అన్నమాట. చిన్న గొట్టం మాదిరిగా ఉంటుంది. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకు యానస్ దగ్గరగా ఒక బబుల్ టైప్లో ఫామ్ అయిపోయి దాన్ని మనం ఫిస్టులాగా తీసుకోవాలి. ఇది 3 డేస్కి ఒకసారి, 5 డేస్కి ఒకసారి సివియారిటీని బట్టి స్టార్ట్ అవుతుంటుంది. ఫిస్టులా అనే దాంతో ఒకసారి చీము, బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటికీ వెట్గా ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా అండర్వేర్స్ వెట్గా ఉంటున్నాయి అంటే దాని అర్థం ఫిస్టులా అనే మ్యాక్సిమం అనుకోవాలి, 90%. సో ఇలా మీరు డిఫరెన్షియేట్ చేసుకొని మంచి మందులు వాడుకొని మీరు త్వరగా కవర్ కావాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే.